బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూసినప్పుడు అసలు బ్రో ఏంది ఇక్కడికి రావడం ఏంది అంటే కామన్ మ్యాన్ ఏంది అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. రైట్. సో ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని చూసినాం సింగర్గా. సో అంటే మీ వైఫ్ కూడా కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు వచ్చిరు, మిమ్మల్ని చూసినాం, ఇవన్నీ చూసినాం. చూసిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళిండి బ్రో, అసలు కామన్ మ్యాన్ కాదు కదా. అంటే ఎవరైనా కానీ నేను సెలబ్రిటీ అని చెప్పుకోవాలనుకుంటారు. కరెక్ట్. సో కామన్ మ్యాన్ అని చెప్పుకోవాలనుకోరు నిజం చెప్పాలంటే. కరెక్ట్. కానీ మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఓకే, సో లెట్ మీ గెట్ టు అ పాయింట్ వెరీ స్ట్రైట్ ఆన్ దిస్. కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి డిఫరెన్స్ అనేది మనని జనం అందరూ గుర్తుపట్టి మనల్ని పిలిచారు, మనం జనం గుర్తుపడుతున్నారు అంటే దట్స్ అ సెలబ్రిటీ స్టేటస్. ఆఫ్ కోర్స్ మనని 100 మందిలో ఒక 10 మంది మాత్రమే గుర్తుపడుతున్నారు, 15 మంది మాత్రమే గుర్తుపడుతున్నారు. అందరికీ తెలియాలని లేదు డెఫినెట్లీ. నా పాయింట్ని మళ్ళీ కాంట్రడిక్షన్గా అందరికీ తెలియాలని లేదు, కానీ మ్యాక్సిమం 51-49% అయినా సరే గుర్తుపట్టలేదు అంటే వీఆర్ నాట్ సెలబ్రిటీ. అండ్ సెలబ్రిటీ అవ్వడానికి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే నేను పాడిన పాటలు కానీ, నేను రియాలిటీ షోస్లో కనపడిన మాట వాస్తవమే, కానీ రియాలిటీ షోస్లో నాలాగా చాలామంది సింగర్స్ కనపడ్డారు. నేను పాడిన పాటలు ఏవి కూడా అంత హిట్ సాంగ్స్ కాదు, అన్ఫార్చునేట్లీ. బయటకు వచ్చినవి కూడా కాదు, అంత పెద్ద పెద్ద పాటలు కూడా కాదు, అన్ఫార్చునేట్ అది. సో ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ ఎస్ అ సెలబ్రిటీ అండ్ ఐ డోంట్ మైండ్ గోయింగ్ విత్ ద కామనర్స్ యాజ్ వెల్. నేను ఒక కామనర్గానే నేను దీంట్లో చూపించుకోవాలనుకున్నాను. అది నన్ను జనం ఎలా రిసీవ్ చేసుకుంటే సెలబ్రిటీగా వెళ్ళుండాల్సింది అని జనం అనుకున్నారంటే అది నా అదృష్టం. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఒక మెట్టు ఎక్కినట్టే నేను ఫీల్ అవుతున్నాను. కామనర్గా నన్ను చూసి అంతెందుకు ఇన్స్టాగ్రామ్ కమెంట్స్లో కూడా చాలామంది అసలు వీడెవడో తెలియదు అన్నవాళ్ళు ఉన్నారు, బ్రో మీరెందుకు వెళ్ళారు బ్రో అన్నవాళ్ళు ఉన్నారు, ఓ బ్రో కూడా ఉన్నాడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో మల్టిపుల్ పీపుల్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి నేను తెలియదు కాబట్టి ఐ డోంట్ మైండ్ మై సెల్ఫ్ గోయింగ్ ఇన్ టు ద కామనర్ సెక్షన్. సో అలాగే వెళ్ళడం జరిగింది. ఓకే.